హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆవేశంలో ప్రేమ కళ్యాణ్ గురించి నిజాన్ని అందరి ముందు బయటపెట్టిన ధీరజ్ చెంప పగలగొట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ప్రేమ. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్, సేనాపతి అందరూ కూడా గొడవ పడుతూ ఉంటారు. ఇక అది చూసిన వల్లి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదే కరెక్ట్ సమయం, వెంటనే నేను ప్రేమ దగ్గరికి వెళ్ళి ఉన్నవి లేనివి చెప్పి ధీరజ్ మీద మరింత కోపం వచ్చేలా చేస్తాను అని చెప్పి వల్లి వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళి, ప్రేమ, ధీరజ్ మీ నాన్నని కొడుతున్నాడు అని చెప్పగానే ఇక ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోయి వెంటనే అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన వల్లి, భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక భద్రావతి మాత్రం, వల్లి చాలా థ్యాంక్స్, నా మేనకోడల్ని నా ఇంటికి పంపించే ప్రయత్నం చేశావు, నాతో కలిసి ఈ ప్లాన్కి ఒప్పుకున్నావు, నీ రుణం జన్మలో తీర్చుకోలేను అని చెప్పి భద్రావతి అని ఇక అందరూ కూడా అక్కడికి వెళ్తారు. ప్రేమ వెళ్ళేసరికి ధీరజ్ సేనాపతిని నెట్టేయడంతో కింద పడిపోతాడు. ఇక అది చూసిన ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒరేయ్, ఏంట్రా, మా నాన్న ఏమన్నాడు, ఎందుకు మా నాన్నని కొడుతున్నావు చెప్పరా అనగానే అప్పుడు ధీరజ్, చూడు, మీ నాన్న మా అమ్మ గురించి చాలా తప్పుగా మాట్లాడాడు అనగానే అప్పుడు సేనాపతి, లేదమ్మా, కావాలనే వీళ్ళు నన్ను కొడుతున్నారు, నువ్వు ఏదో తప్పు చేశావంట, ఎవరినో ప్రేమించావంట, వీళ్ళు ఉన్నవి లేనివి నీ మీద అబద్ధం చెప్తున్నారమ్మా అని సేనాపతి అనగానే అప్పుడు ధీరజ్, అబద్ధం కాదు, నిజంగానే నీ కూతురు కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ వాడు మాత్రం డబ్బు నగలు తీసుకొని దీన్ని వేరే వాళ్ళకి అమ్మేసి అక్కడి నుంచి పారిపోతూ ఉండగా అది చూసిన మా అమ్మ ఎక్కడ తన మేనకోడలి జీవితం నాశనం అయిపోతుందోనని బలవంతంగా నా చేత తాళి కట్టించింది అని ధీరజ్ ఆవేశంలో కళ్యాణ్ ప్రేమ గురించి అసలు నిజం అందరి ముందు బయట పెట్టడంతో ఇక ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసిన వేదవతి మాత్రం, ఒరే ధీరజ్, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందారా అని అంటూ ఉంటే ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే ప్రేమ చాలా కోపంగా, ఒరే ధీరజ్, నీకు ఏం చెప్పాన్రా, నాది చేదు విషయం మా అమ్మ వాళ్ళతో కానీ మీ పుట్టింటి వాళ్ళతో కానీ తెలియకూడదని చెప్పాను, కానీ నువ్వు మాత్రం నాకిచ్చిన మాటని తప్పావురా, నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను, కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేశావు, అందరూ నన్ను దూరం చేసుకున్నా నువ్వు నాకు తోడుగా ఉంటావని అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను ఒంటరిదాన్ని చేశావురా అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న సేనాపతి, అమ్మ, ఇంకేంటమ్మా ఆ విధవతో మాట్లాడతావు, పద అనగానే ఇక ధీరజ్ సేనాపతి మీదికి వెళ్తూ ఉంటాడు. అది చూసిన ప్రేమ వెంటనే ధీరజ్ చెంప పగలగొడుతుంది. ఇక అది చూసి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ప్రేమ, నాన్న, ఇన్ని రోజులు ధీరజ్ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నా గురించి ఎవరికీ చెప్పడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడని నమ్మకంతో ఎన్ని రోజులు వీడితో కలిసున్నాను, కానీ వీడు మాత్రం వీడి స్వార్థమే చూసుకున్నాడు, ఒక ఆడపిల్ల పరువు గురించి ఆలోచించలేదు, నాన్న, ఒక్క నిమిషం కూడా ఇక నేను ఈ ఇంట్లో ఉండను, వెళ్ళిపోదాం పద అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న సేనాపతి, భద్రావతి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక భద్రావతి తన మనసులో, ఒరేయ్ ధీరజ్, నా మేనకోడల్ని నా ఇంటికి తీసుకువెళ్ళడం కోసమే నేను మా అమ్మ పుట్టినరోజు వేడుకలు ఈ ఇంట్లో జరగాలని ప్లాన్ వేసి ఇక్కడికి వచ్చాను, కానీ నేను అనుకున్నట్టే నా మేనకోడల్ని ఈ ఇంట్లో నుండి నీకు దూరంగా శాశ్వతంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నాన్రా అని చెప్పి అనుకుంటూ ఇక వెంటనే భద్రావతి, అమ్మ ప్రేమ, ఒక్కసారి ఆలోచించమ్మా అనగానే అప్పుడు ప్రేమ, లేదత్తా, నేను ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, పద వెళ్ళిపోదాం పదండి అని ఇక ప్రేమ సేనాపతి భద్రావతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన నర్మద, ప్రేమ, ఏంటి
నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? చూడు, ధీరజ్ ఆవేశంలో నీ గురించి చెప్పాడే కానీ నువ్వు తప్పు చేశావని ఎప్పుడూ ధీరజ్ నిన్ను చూడలేదు. నువ్వంటే ధీరజ్కి ఎంత ప్రేమో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో అని నర్మద అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, అవునక్క, ఎన్ని రోజులు అలా అనుకునే భ్రమలో ఉన్నాను, కానీ ఇప్పుడు ఆడి నిజస్వరూపమేంటో తెలిసిపోయింది. అందుకే ప్రేమ లేని చోట నేను ఉండనక్క అని ప్రేమ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడు వేదవతి చాలా బాధపడుతూ, ప్రేమ ఏంటే, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ రోజు మీకు పెళ్లి జరిగినప్పుడు ఇద్దరికీ ఇష్టం లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఒకరంటే ఒకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకొని కలిసిమెలిసి ఉన్నారు. అలాంటిది ఇప్పుడు నువ్వు వాణ్ణి వదిలేసి వెళ్ళిపోవడమేంటి? ఒక్కసారి ఆలోచించు ప్రేమ అని వేదవతి అంటూ ఉంటే ఇక సేనాపతి, ఏంటి నా కూతుర్ని మళ్ళీ ఇక్కడే ఉంచి బాధ పెట్టాలని చూస్తున్నావా? లేక డబ్బు కోసం, ఆస్తి కోసం నా కూతుర్ని ఇక్కడే ఉండిపోయేలా చేస్తున్నావా అని సేనాపతి అంటూ ఉంటే ఇక అప్పుడు ధీరజ్ మాత్రం, చూడు, నీ కూతుర్ని ఇక్కడే ఉండిపోమ్మని ఎవరూ చెప్పడం లేదు, వెళ్ళండి అని చెప్పగానే ఇక ప్రేమ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ వెళ్ళిపోవడంతో అందరూ కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక వల్లి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. వసే ప్రేమ, నన్ను, నా భర్తని మీరు దూరం చేశారు, అందుకే నా జీవితంలోని సంతోషాన్ని మీకు కూడా ఉండకుండా చెయ్యాలనుకునే ఇలా చేశాను. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు, తొందరలోనే నర్మదా సాగర్లను కూడా విడదీస్తాను, ఈ వల్లి అంటే ఏంటో మీకు చూపిస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి మాత్రం ఒంటరిగా కూర్చొని ప్రేమ ధీరజుల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఉండకపోతే బాగుండేదేమో, ఆ రోజు ప్రేమ జీవితం ఏమైపోతుందోనని భయపడి వాడి చేత బలవంతంగా తాళి కట్టించాను, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు శాశ్వతంగా దూరం అయిపోతున్నారు అని బాధపడుతూ ఉంటే ఇక వెంటనే రామరాజు వేదవతి దగ్గరికి వచ్చి చాలా కోపంగా, బుజ్జమ్మ నీతో మాట్లాడాలి అనగానే అప్పుడు వేదవతి, ఏంటండి, ఏ విషయం గురించి అనగానే అప్పుడు రామరాజు, ఎందుకు బుజ్జమ్మ, ఎందుకు నన్ను మోసం చేశావు? నిజంగా ఆ రోజు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది నువ్వేనా కాదా అని అంటూ ఉంటే ఇక వేదవతి సైలెంట్గా ఉంటుంది. ఇక రామరాజు చాలా కోపంగా, చెప్పు, వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది నువ్వేనా అని గట్టిగా అడగగానే ఆ మాటలు విన్న వేదవతి, అవునండి, నేనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను. ప్రేమ ఎలా తన జీవితం ఏమైపోతుందోనని కంగారుపడి ఆ రోజు వాళ్ళిద్దరికీ పెళ్లి చేశానండి అనగానే అప్పుడు రామరాజు, మరి ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకున్నారని, ఈ ఇంట్లో 2 కుటుంబాలు కాదంటే వాళ్ళు బ్రతకలేరని ఎందుకు నాతో అబద్ధం చెప్పావు? నువ్వు, నర్మద, ధీరజ్ ముగ్గురు కలిసి ఆ రోజు నాతో ఎందుకు అబద్ధం చెప్పావు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి, చూడండి, ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి. ఇప్పుడు ప్రేమ ధీరజ్ని పెళ్లి చేసుకుంటే నువ్వు దానికి ఒప్పుకుంటావో లేదో, అది నేను చేశానంటే మీరు నా మీద చాలా కోపంగా ఉంటారని అందుకే ఈ విషయం మీతో చెప్పలేకపోయాను, నన్ను క్షమించండి అనగానే ఇక రామరాజు, క్షమించడం కాదు బుజ్జమ్మ, నువ్వు నన్ను మోసం చేశావు, అందుకే మోసం చేసిన వాళ్ళకి నా ఇంట్లో స్థానం లేదు, నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఈ ఇండ్లను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడమేంటి అనేసరికి అప్పుడు రామరాజు, అవును బుజ్జమ్మ, నాకు మనిద్దరికీ పెళ్లి జరిగిన దగ్గర నుండి ఏ రోజు కూడా నువ్వు నన్ను మోసం చెయ్యలేదు, నా దగ్గర ఏ విషయము దాచలేదు, కానీ ఇప్పుడు నా కొడుకు విషయంలో, అది పెళ్లి విషయంలో నువ్వు ఈ విషయం నా దగ్గర దాచావంటే నేనంటే నీకు గౌరవం లేదనే కదా అర్థం, అందుకే నాకు గౌరవం లేని ఈ ఇంట్లో నువ్వు ఉండకూడదు అని చెప్పి ఇక రామరాజు వేదవతిని చెయ్యి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన సాగర్, నర్మద, ధీరజ్ అందరూ కూడా అక్కడికి వచ్చి, ఏంటి నాన్న, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మని
బయటికి పంపించడం ఏంటి అనగానే అప్పుడు రామరాజు, అవునరా, మీ అమ్మ ఇన్ని రోజులు నన్ను మోసం చెయ్యదు, నేనంటే తనకి చాలా గౌరవమని అనుకున్నాను. కానీ వీడికి ప్రేమకి పెళ్లి చేసి ఆ విషయం నా దగ్గర దాచడమే తను చేసిన తప్పు. అందుకే ఆ తప్పుకు శిక్ష అనుభవించాలి కదా అని రామరాజు అనగానే అప్పుడు నర్మద, ఏంటి మావయ్య, అత్తయ్య తప్పు చేసిందని మాట్లాడుతున్నారా? చూడు, ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం కోసమే తల్లిగా తను ఆలోచించింది. అందుకే తన మేనకోడలి జీవితం కాపాడడం కోసమే తనకు ఇష్టం లేకపోయినా తన కొడుకు చేత బలవంతంగా ప్రేమ మెడలో తాలి కట్టించి తన జీవితాన్ని కాపాడింది. అటువంటి అత్తయ్య తప్పు చేసిందని బయటికి పంపిస్తున్నారా అని నర్మద అనగానే అప్పుడు రామరాజు, చూడమ్మా, నువ్వు కూడా ఇందులో ఉన్నావు కదా, ఇంక నిన్ను బయటికి గెంటేనందుకు సంతోషంగా ఉండు అని చెప్పి రామరాజు వేదవతి చెయ్యి లాక్కో వెళ్ళి బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన వేదవతి అక్కడే నిలబడి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక రామరాజు చాలా కోపంగా, చూడండి, నా మాట మీద గౌరవం ఉంటే అందరూ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళండి అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా వేదవతిని ఒంటరిగా విడిచిపెట్టి లోపలికి వెళ్తారు. ఇక అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, వాళ్ళిద్దరి జీవితం సంతోషంగా ఉండాలని నేను ఇలా చేశానే, కానీ ఇప్పుడు నా భర్తే నన్ను తప్పుగా ఒక మోసం చేసిన దానిలాగా నిలబెట్టాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇక వేదవతి రాత్రి మొత్తం అలాగే చీకట్లోనే నిలబడి ఉంటుంది. ఇక ఇంతలోనే నర్మద కిటికీలో నుంచి బయటికి చూస్తుంది. ఇక వేదవతి అక్కడే ఉండడం చూసిన నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది. అత్తయ్యని ఎలా ఇంట్లోకి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ప్రేమ కూడా అలా బయటికి రావడంతో వేదవతి ఒంటరిగా గేటు ముందు ఒక్కతే రాత్రంతా నిలబడి ఉండడం చూసిన ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, అత్తయ్య ఒంటరిగా నిలబడి ఉందేంటి అని నర్మద, ప్రేమ ఇద్దరు వేదవతినే చూస్తూ ఉంటారు. ఇంతలోనే వర్షం బాగా వస్తూ ఉంటుంది. కానీ వేదవతి మాత్రం ఎటూ వెళ్లకుండా అక్కడే గేటు ముందు నిలబడి వర్షంలో తడుస్తూ ఉంటుంది. ఇక అది చూసిన రామరాజు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తన మనసులో, బుజ్జమ్మ, ఏ రోజు కూడా నువ్వు తప్పు చెయ్యలేదు, నన్ను మోసం చెయ్యలేదు, నా దగ్గర ఏ విషయము దాచలేదు. కానీ ఇప్పుడు మాత్రం నా కొడుకు గురించి, నా కొడుకు పెళ్లి గురించి ఈ విషయం నా దగ్గర దాచి అందరి ముందు అవమానించి బాధ పెట్టావు. అందుకే నేను నిన్ను బయటికి గెంటేశాను అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే ప్రేమ వేదవతి దగ్గరికి వస్తుంది. ఇక ప్రేమను చూసిన వేదవతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ, ఏంటత్తయ్య, ఏంటి ఇక్కడ నిలబడ్డామేంటి, లోపలికి వెళ్దాం పదా అనగానే అప్పుడు వేదవతి, ఎక్కడికే, నీతో పాటు నా భర్తని వదిలేసి నా పుట్టింటికి రమ్మని చెప్తున్నావా? చూడు, నువ్వు వదులుకున్నంత తొందరగా నేను వదులుకోలేనే. అక్కడ నా కొడుకు, నా పిల్లలు ఉన్నారు. అలాంటి వాళ్ళని విడిచి ఎలా వస్తాననుకున్నావు? చూడు, నువ్వు మాత్రం మమ్మల్ని అందరినీ మోసం చేసి వెళ్ళిపోయావు. ఏదో ఆవేశంలో వాడు కాదే నిజం చెప్పింది, నేను నిజం చెప్పాను మీ నాన్నతో. కానీ నువ్వు అపార్థం చేసుకొని వాణ్ణి కొట్టి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోయావు. అలాంటిది నేను ఎలా వస్తాననుకున్నావు? నేను చచ్చినా బ్రతికినా నా భర్తతోనే, నా ఇంట్లోనే ఉంటాను, కానీ నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, అత్తయ్య, నీకు తెలుసు కదా, ఆ విషయం మనం ఎవరితోనూ చెప్పొద్దని అనుకున్నాం. అది చెప్తే నేను తట్టుకోలేనని చెప్పాను కదా అనగానే అప్పుడు వేదవతి మాత్రం, చూడవే, మీ నాన్న, అదే నా అన్న నన్ను ఎంతలా అవమానించాడో నువ్వు చూసావా? అసలు ఆస్తి కోసమే నిన్ను నా కొడుక్కిచ్చి పెళ్లి చేశానంట. ఆ విషయం దాచిపెట్టి నువ్వు మా దగ్గర మోసపోయావంట అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, ఏంటత్తా, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు వేదవతి, అవునే, చూసి తట్టుకోలేక నేనే మీ నాన్నతో నిజం చెప్పేశాను. దీంట్లో ధీరజ్కి ఎలాంటి సంబంధము లేదు అని వేదవతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటత్తా, ఈ విషయం ధీరజ్ చెప్పలేదా?
నువ్వు చెప్పావా అనగానే అప్పుడు వేదవతి అవునే నేనే చెప్పాను, కానీ అది అర్థం చేసుకోకుండా నువ్వు వాణ్ణి వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు మీ మామయ్య నన్ను కూడా మెడపట్టుకొని బయటికి గెంటేశాడు అని వేదవతి అనగానే ఇక ప్రేమ అత్త ఈ విషయం నాకు తెలియక నేను మా పుట్టింటికి వెళ్ళిపోయాను, కానీ నా భర్త నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు, అందుకే నేను వెంటనే మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చేస్తాను అని చెప్పి ప్రేమ ఇక లోపలికి వెళ్ళి అత్త నానా అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక భద్రావతి అమ్మ ప్రేమ ఏంటమ్మా ఏం జరిగింది అనగానే ఇక ప్రేమ అవునత్త అసలు మా పెళ్లి గురించి నీకెవరు చెప్పారు అనగానే ఇక భద్రావతి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు ప్రేమ అవునత్త నువ్వు వల్లితో చేతులు కలిపి మా పెళ్లి గురించి మామయ్య ముందు బయట పెట్టడం కోసమే ఇదంతా ప్లాన్ వేశారని నాకు ఇప్పుడు అర్థమైంది, కానీ ధీరజ్ని నేను కొట్టేలా చేశారని నేనే అవమానించేలా చేశారని మీరు నన్ను నమ్మించారు, అందుకే నిజం తెలుసుకున్నాను. చూడత్తా నేను నా భర్తని వదిలి ఉండలేను, అందుకే నేను ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక ప్రేమ వెంటనే తన బ్యాగ్ తీసుకొని రామరాజు ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక ప్రేమ వెంటనే వేదవతిని కూడా తీసుకొని గేట్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది. ఇక అది చూసిన రామరాజు ఆగురి అనగానే ఇక ప్రేమ వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే రామరాజు ఎక్కడికి వస్తున్నారు, మీకు ఈ ఇంట్లో స్థానం లేదు, వెళ్ళిపోండి అనగానే అప్పుడు ప్రేమ ఏంటి మావయ్య మేము ఏం తప్పు చేశామని ఈ ఇంట్లోకి రాకూడదు అనగానే అప్పుడు రామరాజు ఏం తప్పు చేశావా, ఏం తప్పు చేయందే నీ భర్తను కొట్టి ఎందుకు వెళ్ళిపోయావు అనేసరికి అప్పుడు ప్రేమ చూడు మావయ్య ఈ విషయం కళ్యాణ్ విషయం ధీరజ్ చెప్పాడని వాణ్ణి కొట్టాను, కానీ ఆ విషయం వేదవతి అత్తయ్యే ఆవేశంలో చెప్పిందని తెలుసుకొని ధీరజ్ని కొట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయాను, కానీ ఆ రోజు అత్తయ్య ధీరజ్ తీసుకున్న నిర్ణయం మీదే నా జీవితం ఆధారపడి ఉంది, లేకపోతే నా జీవితం నాశనమైపోయేది. చూడండి ఇక ఈ ఇంట్లో మమ్మల్ని ఎవ్వరినూ అనడానికి వీల్లేదు అని చెప్పి ప్రేమ వేదవతిని తీసుకొని లోపలికి వస్తుంది. ఇక అది చూసిన వల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది, భార్యాభర్తలు శాశ్వతంగా దూరమైపోతారని అనుకున్నాను, కానీ మళ్ళీ ఇది ఇంటికి తిరిగి వచ్చిందేంటి అని వల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక నర్మద వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమని హగ్ చేసుకొని ప్రేమ నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావు, నువ్వు మళ్ళీ ఇంట్లోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, పద ఒక విషయం గురించి మాట్లాడదాం అని నర్మద ప్రేమని తీసుకొని వల్లి దగ్గరికి వెళ్తుంది. ఇక వాళ్ళిద్దరిని చూసిన వల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి నేను ఒకవేళ భద్రావతితో చేతులు కలిపిన విషయం వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ ఏంటి ఇక్కడికి వచ్చారేంటి అనగానే అప్పుడు ప్రేమ అవునక్క నువ్వు మా అత్తతో చేతులు కలిపి ఈ గొడవంతా స్టార్ట్ చేశావు కదా, అదంతా నీ ప్లానే కదా అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న వల్లి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను గొడవ స్టార్ట్ చేయడం ఏంటి, భద్రావతితో చేతులు కలపడం ఏంటి, లేదు నాకేమీ తెలియదు అని వల్లి అంటూ ఉంటే అప్పుడు నర్మద చూడక్క ఇదంతా చేసింది నువ్వేనని మాకు తెలుసు, అందుకే తొందరలోనే నీ నిజ స్వరూపం మావయ్య ముందు బయట పెడతబోతున్నాను, ఇన్ని రోజులు ఎన్ని తప్పులు చేసినా మేము ఎక్కడ నీ జీవితం నాశనమైపోతుందనని మావయ్యకి చెప్పకుండా ఊరుకున్నాం, కానీ ఇక ఊరుకోలేము, ఈ నిజాన్ని మావయ్య ముందు బయట పెట్టి నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తాం అని చెప్పి నర్మద ప్రేమ వల్లికి షాకిస్తారు. ఈ విధంగా ఆవేశంలో కళ్యాణ్ ప్రేమ గురించి నిజాన్ని బయటపెట్టిన ధీరజ్ చెంప పగలగొట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన ప్రేమ షాక్లో వల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.